కథ ఆత్మబంధువులు. కైలాసపురంలో వెంకటేశం వరలక్ష్మి అనే దంపతులు ఉండేవారు. వారికి 6 ఏళ్ల కొడుకు, 4 ఏళ్ల కూతురు. వెంకటేశం తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం కావడంతో వాళ్ళు అతడి దగ్గరే ఉండేవారు. కొడుకు కచేరీలో మంచి ఉద్యోగంలో ఉన్నప్పటికీ తండ్రి ఊరికే కూర్చోవడం ఇష్టం లేక 4 పిల్లలకు పాఠాలు చెప్పి పెరట్లో కూరగాయలు పండించి కొడుక్కి సాయపడుతూ ఉండేవాడు. అయినప్పటికీ వరలక్ష్మికి అత్తమామలు తమ దగ్గర ఉండటం ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. అయితే అత్తమామల్ని వారి కర్మానికి వారిని వదిలేసి తాము వేరే కాపురం పెడదామని ఆమె అన్నప్పుడల్లా వెంకటేశం నిరాకరిస్తూ రాసాగాడు. దాంతో వరలక్ష్మి అవకాశం దొరికినప్పుడల్లా అత్తమామలను ఏవో సూటీపోటీ మాటలు అంటూ తన కక్ష తీర్చుకోవడం ప్రారంభించింది. ఇలా ఉండగా వరలక్ష్మి చిన్న చెల్లెలు గిరిజకు కైలాసపురంలోనే ఉన్న చంద్రం అనే యువకుడితో వివాహం అయ్యి ఆమె కైలాసపురం వచ్చింది. చెల్లెల్ని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన వరలక్ష్మి ఆ మనుషుల్ని చూసి తెల్లబోయింది. 4 గదులున్న చిన్న ఇంట్లో గిరిజ, చంద్రం, అతడి తల్లిదండ్రులు, పెళ్ళిడికొచ్చిన అతడి చెల్లెలు, ఎదిగిన తమ్ముడు ఉంటున్నారు. వీళ్ళంతా కాక ఎప్పుడూ అనారోగ్యంగా ఉండే చంద్రం నాయనమ్మ ఒక మూల మంచంలో పడుకుని ఉన్నది. చంద్రం అతడి తండ్రి సంపాదిస్తున్నదే వాళ్లకు ఆధారం. వరలక్ష్మిని చూసి గిరిజ అత్తగారు కామాక్షమ్మ సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి, మీ అత్తగారు మొన్న గుళ్ళో కనిపించి నీ గురించి అంతా చెప్పిందమ్మా. అత్తమామలను ఇలా ఆదరంగా చూసే కోడలు దొరకటం వాళ్ళ అదృష్టం. మా చంద్రానికి ఎటువంటి పిల్ల దొరుకుతుందో అని మేమందరం బెంగపడేవాళ్ళం. నిన్ను గురించి వింటుంటే నీ చెల్లెలు కూడా నీలాగే మమ్మల్ని ఆదరిస్తుందని నమ్మకం కలిగింది. గిరిజ కూడా నెమ్మదైన పిల్ల అంటూ మెచ్చుకున్నది. తేరగా కూర్చోబెట్టి పెడుతుంటే అదృష్టం కాదు మరి అని మనసులోనే పళ్ళు నూరుకున్న వరలక్ష్మి వీలు చూసుకొని చెల్లెల్ని పెరట్లోకి లాక్కుపోయి, ఏమిటే ఈ సంత? నువ్వు కలకాలం వీళ్ళను భరించవలసిందేనా అన్నది. అక్క మాటలకు ఆశ్చర్యపడుతూ గిరిజ అదేమిటే అక్క అంటూ ఏదో చెప్పబోయింది. కానీ వరలక్ష్మి మధ్యలోనే ఆమెను కసురుతూ, చాలే తెలివి, పిల్లలు పుడితే ఎటూ నీకు కావలసినంత ఓపిక డబ్బు ఖర్చవుతాయి. అది చాలక ఈ అందరూ కూడానా? మరిదిగారికి చెప్పి హాయిగా మీ మానాన మీరుండండి. నీకు అటు చాకిరీ తప్పుతుంది, ఇటు మంచి చీరలు నగలు కళ్ళజూస్తావు అన్నది. గిరిజ ఈసారి అక్క మాటలకు ఏమీ బదులివ్వకుండా ఊరుకున్నది. కానీ వరలక్ష్మి మాటలకు ఆమె మనసులో ఏవేవో ఆలోచనలు ఊహలు రేకెత్తాయి. కొద్ది రోజుల తర్వాత వరలక్ష్మి అత్త శాంతమ్మ అనారోగ్యంతో మంచం పట్టింది. ఆ కారణం వల్ల ఇంటి పనంతా ఒక్కతే చేసుకోవలసి వచ్చి కోపంతో రొసరొసలాడిపోతున్న వరలక్ష్మి అన్నం పెట్టమని వచ్చిన భర్త మీద విరుచుకుపడుతూ, నాకేం 10 చేతులు 10 కాళ్ళు లేవు, అసలే ఆ రోగిష్టి మనిషికి సేవ చేయలేక చస్తున్నాను. మనం వేరే పోదామంటే వినిపించుకోవు. ఈ చాకిరీ అంతా చెయ్యలేక ఎప్పుడో నేను హరి అంటాను, అప్పుడు నీ కళ్ళు చల్లబడతాయి అన్నది. ఆ మాటలు విని వెంకటేశం కోపంతో, వేరే పోదామో అని ఒకటే గోల చేస్తున్నావు. అందులో ఉండే కష్టనష్టాలు నీకు అనుభవంతో గాని తెలిసిరావు. కానీ ఈవేళే వేరే ఇల్లు చూసి కాపురం పెట్టకపోతే నా పేరు వెంకటేశమే కాదు అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. వెంకటేశం చెప్పినట్టే వారం తిరగకుండా వేరే ఇల్లు చూసి పెళ్ళాం పిల్లలతో కాపురం పెట్టాడు. అతడు చేరిన ఇల్లు 3 వాటాలుగా కట్టినది. మధ్య వాటా వెంకటేశానిది, కుడివైపు వాటా ఇంటి యజమానురాలిది, ఎడమవైపు వాటాలో మరొక కుటుంబం అద్దెకుంటున్నది. వరలక్ష్మి ఎడమవైపు వాటాలో ఉంటున్న సుందరితోనూ ఇంటి యజమానురాలు మంగమ్మతోనూ స్నేహం చేసింది. వారం తిరగకుండానే వారి వారి కుటుంబ పరిస్థితులు అర్థం కాసాగాయి. మంగమ్మ మహాగయ్యాలి మనిషి. ఆమె నోటి ధాటికి తట్టుకోలేక ఆమె భర్తే దాసోహమని బ్రతుకుతున్నాడు. వాళ్లకు 2 కొడుకులు. వాళ్ళు సాక్షాత్తు రావణ కుంభకర్ణులు. వాళ్ళ అల్లరిని ఊళ్ళో వాళ్ళంతా యావగించుకుంటారు. కానీ మంగమ్మ మాత్రం మెచ్చుకొని వాళ్ళను ముద్దు చేస్తుంది. ఇక సుందరికి ఇంచుమించు వరలక్ష్మి వయసే ఉంటుంది. నోట్లో నాలుక లేని సుందరి ఇంటెడు చాకిరీ ఒక్కతే చేస్తుంది. అయినా ఆమెకు అత్తగారి సాధింపులు తిట్లు తప్పవు. మామగారు కూడా కోడల్ని సాధిస్తూనే ఉంటాడు. 2 నెలలు గడిచాయి. వరలక్ష్మి కొడుకు రాము నెమ్మదిగా మంగమ్మ కొడుకులతో స్నేహం మరిగి బడి చదువు ఎగ్గొట్టి అల్లరి చిల్లరగా తిరగసాగాడు. ఇన్నాళ్ళు వాడి చదువంతా వరలక్ష్మి మామగారు రామనాథం చూసుకునేవాడు.
వాడు సాయంత్రాలు ఆటలకు వెళ్ళినా పొద్దుపోయేసరికి ఇంటికి వచ్చేలా ఆయనే చూసేవాడు. అక్కడి నుంచి తాత మనవలిద్దరూ చదువుతూనో కథలు కబుర్లతోనో కాలక్షేపం చేసేవారు. ఇక్కడ రాముకు కాలక్షేపానికి ఎవరూ లేకపోవడం వాడు దారి తప్పడానికి కారణమైంది. ఇంతలో ఒకనాడు వీధిలో కూరలు బేరం చేసి లోపలికి వస్తున్న వరలక్ష్మికి సుందరి భర్త సుందరిని కొడుతుండటం కంటపడింది. ఆమె గబగబా వెళ్ళి సుందరిని రెక్కపట్టుకొని యువతలికి లాగుతూ, ఆగండి, ఏమిటిది, ఎందుకిలా కొడుతున్నారు అంటూ అరిచింది. అక్కడే ఉండి అంతా చూస్తున్న సుందరి అత్తగారు కోపంగా, చాలేవమ్మా, చెప్పొచ్చావు, వాడి పెళ్ళాన్ని ఎందుకు కొడతాడో వాడిష్టం, నీ మొగుడిలా నా కొడుకు చవట దద్దమ్మ కాదు అన్నది. ఆవిడ మాటలకు వరలక్ష్మి నిర్ఘాంతపోతూ, ఏమిటి, ఏమన్నారు అన్నది. పెళ్ళాం మాటలు విని కన్నవాళ్లను కాట్లో వదిలేసి వచ్చినవాడు చవట దద్దమ్మ కాక మరేమిటి అన్నది సుందరి అత్తగారు చేతులూపుతూ. వరలక్ష్మి రోషంగా, మేమేమీ వాళ్లను కాట్లో వదిలి రాలేదు అన్నది. వయసు మళ్ళిన వాళ్లకు నా అనే తోడు లేకపోయాక ఎక్కడున్నా కాట్లో ఉన్నట్టే అన్నది సుందరి అత్తగారు. ఆవిడ మాటలకు దుఃఖం పొంగి వస్తుండగా వరలక్ష్మి బలవంతంగా నిగ్రహించుకుంటూ తన వాటాలోకి వెళ్ళిపోయింది. ఇంతలో గంట క్రితమే కచేరీకి వెళ్ళిన వెంకటేశం ఇంటికి తిరిగి వచ్చి వరలక్ష్మితో, ఇదిగో ఈ సంగతి విన్నావా, మా నాన్నకు నిధి దొరికిందట అన్నాడు. అంతవరకు సుందరి అత్తగారన్న మాటల గురించి బాధపడుతున్న వరలక్ష్మి అదంతా మరిచిపోయి ఆతృతగా, నిధా, ఎక్కడ దొరికింది అని భర్తను అడిగింది. మా నాన్న పడుకునే పెద్ద పాతకాలపు పందిరి మంచం ఎరుగుదువు కదా, దాన్ని ఏ కీలు కా కీలు విప్పి ఎండలో వేద్దామని ఊడదీస్తుండగా పట్టె మధ్యకు విరిగిపోయి లోపలి నుంచి నవరత్నాలు బయటపడ్డాయట అన్నాడు వెంకటేశం. అయితే ఇవాళతో మన దరిద్రం తీరిపోయిందన్నమాట, పదండి, త్వరగా మన ఇంటికి వెళదాం అన్నది వరలక్ష్మి. మా నాన్నకు నిధి దొరికింది గనక అది మనిల్లైపోయిందా అన్నాడు వెంకటేశం. ఆ మాట వింటూనే వరలక్ష్మి వెలవెలపోయింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఆమె చెల్లెలు గిరిజ, అక్క, నువ్వు చేసిన పనికి అత్తా మామయ్యలకు ఎలా మొహం చూపడం అని బాధపడుతున్నావా? మరేం బాధపడకు, కోడలు మంచి మనిషిగా మారి మళ్ళీ తమ దగ్గరకు వచ్చే రోజు కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇదంతా నేను బావగారు కలిసి ఆడుతున్న నాటకమని వాళ్లకు తెలుసు అన్నది. నాటకమా అన్నది వరలక్ష్మి ఆశ్చర్యంగా. అవును, నీకు డబ్బుపై ఉన్న ఆశ అయిన వాళ్లను చేదరించుకోవడం గమనించిన నేను బావగారితో మాట్లాడి కొన్నాళ్ల పాటు మీరు వేరే ఇంట్లో ఉండటానికి ఒప్పించాను. అందువల్ల మేలే జరిగింది అన్నట్టు మావయ్యకు నిధి దొరకడం అదీ వట్టిదేశమా అన్నది గిరిజ. చెల్లెలు చెప్పిన దానికి వరలక్ష్మి నవ్వి, పోనిద్దు, నువ్వు పూనుకొని ఎప్పటికీ తరగని జ్ఞాననిధి నాకిచ్చావు. ఇంకా ఆ రాళ్ళు రప్పల కోసం ఆశపడతానా? ఆత్మబంధువుల ఆనందం కంటే ఇవన్నీ ముఖ్యం కావని నాకు బాగా తెలిసి వచ్చింది. పదండి, ఇప్పుడే ఈ కొంప ఖాళీ చేసి మన ఇంటికి వెళదాం అన్నది. కథ సమాప్తం. మిత్రులారా, మరో కథతో రంగయ్యకు పట్టిన రాజయోగం. అవంతిపురాన్ని పాలిస్తున్న రాజు ఆనంద భూపతి తరచూ మారువేషంలో రాజ్యంలో సంచరించి ప్రజల యోగక్షేమాలను పరిశీలించేవాడు. పొరుగు రాజ్యంలో రంగయ్య అనే దొంగ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఓసారి దొంగతనం చేయడానికి అవంతిపురానికి బయలుదేరి వెళ్ళాడు. 3 రోజుల ప్రయాణం అనంతరం చేరుకున్నాడు. అతన్ని చూసిన వారందరూ అమితమైన గౌరవంతో ఏది కావాలంటే అవి ఉచితంగా ఇవ్వసాగారు. రంగయ్యకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇలా రాజ్యంలో ఎక్కడికి పోతే అక్కడ అతనికి గౌరవం లభించసాగింది. దీంతో ఇప్పటి నుంచి దొంగతనాలు మానేసి ఏదో ఒక పని చేసుకుని బతకాలి అని నిర్ణయించుకున్నాడు. రాజు మారువేషంలో తిరుగుతున్నారు అన్న విషయం ఈలోగా వేగుల ద్వారా మంత్రికి చేరింది. మంత్రి రాజు దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాడు. అవునా, నేను ఈ మధ్య అసలు కోట దాటి బయటకు వెళ్ళలేదే. అయితే ఎవరో నాలా వేషం వేసుకొని తిరుగుతున్నారన్నమాట. వెంటనే అతన్ని బంధించి తీసుకురమ్మని సేనాపతికి నా ఆజ్ఞగా చెప్పండి అన్నాడు రాజు. భటులు రంగయ్యను పట్టుకొని వచ్చారు. తనలాగా ఉన్న రంగయ్యను చూసి రాజు ఆశ్చర్యపోయి వివరాలు అడిగాడు. ప్రభూ, నేనో దొంగను, నాది పక్క రాజ్యం. నాకు ఈ రాజ్యంలో దక్కిన గౌరవాన్ని చూసిన తరువాత దొంగతనాలు మానేసి ఏదైనా పని చేసుకుని బతుకుదామని నిర్ణయానికి వచ్చా. ఈలోగా భటులు బంధించి తీసుకువచ్చారు. మిమ్మల్ని చూడగానే నాకు విషయం అర్థమైంది అన్నాడు దొంగ. చూడు రంగయ్య, లోకంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు అని అంటారు.
ఆ విధంగా మనిద్దరం ఒకే పోలికలతో ఉన్నాం. ఏదేమైనా నీలో మార్పు కలిగినందుకు సంతోషం. ఈ బంగారు నాణేలు తీసుకుని మీ రాజ్యానికే వెళ్ళి అక్కడ ఏదైనా వ్యాపారం చేసుకో అనగానే రంగయ్య ఆనందంతో ఉప్పొంగిపోయాడు. తక్కువ సమయంలోనే మంచి వ్యాపారస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. కథ సమాప్తం. మిత్రులారా, మరో కథతో మళ్ళీ కలుద్దాం.